ఇక రైతు బీమాకు యాప్ తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బీమా పథకం కోసం మొబైల్ యాప్లు తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాంకేతిక సమస్యలను నివారించిన పథకాన్ని సజావుగా అమలు చేసేందుకు దీనికి రూపకల్పన చేస్తుంది. 18 నుంచి 60 ఏళ్ల లోపు వయసు రైతు ఏ కారణం వల్లనైనా మరణిస్తే ఆయన కుటుంబానికి ఈ పథకం కింద 5 లక్షలు సాయం చెల్లిస్తారు. ఈ పథకం కోసం జీవిత బీమా సంస్థకు 10 ఏళ్లుగా రైతులకు ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే ఏటా పథకం అమలులో పలు ఇబ్బందులు ఎదురవుతున్న 10% మంది రైతులు కుటుంబాలకు సాయం అందడం లేదు. వయోపరిమితి సమస్యలు తోడు ఆధార్తో అచ్చుపు తప్పులు, నామినీ పేరు సరిగా నమోదు లేకపోవడం, మరణ ధృవీకరణ పత్రాలు సకాలంలో అందకపోవడం తదితర కారణాల వల్ల రైతు కుటుంబాలకు సాయం అందడం లేదు. కొత్త రైతుల నమోదులు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పథకాలు మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు యాప్ అవసరమని వ్యవసాయ శాఖ గుర్తించింది. అధికారులకు సూచనలకు అనుగుణంగా దీన్ని రూపొందిస్తున్నారు. యాప్ ద్వారా రైతులు నామినీలు వివరాలు నమోదుతో పాటు మరణ ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయడం, సాయం చెల్లింపు వంటివి సులభతర అవుతుందని అధికారులు తెలపడం జరిగింది. సో రైతు బీమాకు సంబంధించిన ఒక యాప్ కూడా గవర్నమెంట్ డెవలప్ చేస్తుందంట. సో ఆ యాప్లో మనము ఎవరైతే రైతు ఏ కారణంలో మరణించినచో ఆ రైతు వివరాలు యాప్లో అప్లోడ్ చేస్తే అది తొందరగానే వాళ్ళకు ఆ సహాయం ఏదైతే ఉందో అది తొందరగానే అందుబాటులో వచ్చేటట్టు గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకుంటుంది. ఇది ఈరోజు మనం ఈనాడుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News.